హలో నమస్తే. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఛానల్ సబ్స్క్రైబర్స్కి అందరికీ నమస్కారం. కొంచెం గ్యాప్ ఇచ్చినాము. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన సమాచారాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. నేను ఈరోజు తెలుగు ప్రజలు ఉండే ప్రతి ఒక్కరి ఇళ్లలో, ప్రత్యేకించి పల్లెటూరులో కానీ లేదా సిటీలో కానీ ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరి ఇంట్లో అమ్మా నాన్న కానీ అవ్వ తాత కానీ ఎవరో ఒకరు ఉంటారు అనమాట. ఉన్నప్పుడు కొంచెం వయసు పెరిగిన వాళ్ళలో, వయసు ఎక్కువ ఉన్న వాళ్ళలో మేజర్ సమస్య ఏంటంటే వెన్ను నొప్పి, అదే నడువు నొప్పి అని అంటాం. నడువు నొప్పి లేని మనిషి లేడు ఏ ఇంట్లో అంటే అతిశయోక్తి లేదనమాట. ప్రతి ఒక్కరి ఇంట్లో నడువు నొప్పి ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. అమ్మో నాన్నో అవ్వో తాత ఎవరో ఒకరు ఉంటారు అనమాట. లేదంటే కుర్రవాళ్ళు కూడా ఇప్పుడు సిటీలో తీసుకున్నారంటే వర్క్ చేసేవాళ్ళు, ఆఫీస్కి వెళ్ళి కూర్చొని వర్క్ చేసే వాళ్ళలో వెన్ను నొప్పి లేకుండా ఉండేవాళ్ళు, నడువు నొప్పి లేకుండా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది అనమాట. ఒక్కసారి నడువు నొప్పి వచ్చిందంటే మాత్రం ఆ నడువు నొప్పిని తగ్గించుకోవడానికి డాక్టర్ని కలుస్తారు, టాబ్లెట్స్ తీసుకుంటారు. ఒక వారం రోజులు 10 రోజులు టాబ్లెట్లు అంటే సమస్య లేదు, కానీ నెలల తరబడి టాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా లేనిపోయిన సమస్యలు. సో ఇప్పుడు ఒక గొప్ప వరం లాంటిది ఒకటి వచ్చింది. దాని గురించి నేను మీకు చెప్తాను. దాని గురించి చెప్పేదానికి ముందర ఫర్ ఎగ్జాంపుల్ ఆ గొప్ప వరం ఏంటంటే ఇదండి. దీని పేరు క్యూరాపాడ్ అంటారు. చూసినారంటే ఇది ఒక మెడికల్ డివైస్. దీని వల్ల నడువు నొప్పి ఎలా తగ్గుతుంది అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. దానికి పోయేదానికి ముందర దయచేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ డివైస్ గురించి మాట్లాడేదానికి ముందర నార్మల్గా నడువు నొప్పి వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటారనే దాని గురించి ఇప్పుడు మీకు నేను కొన్ని విషయాలు చెప్తాను అనమాట. ట్రీట్మెంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, దానివల్ల కలిగే మంచి ఏంటి, నష్టం ఏంటి అనేది ఒకసారి మీకు వివరిస్తాను. ఒకసారి నడువు నొప్పి వచ్చింది, ఒక 4 రోజులు 10 రోజులు 15 రోజులు 20 రోజులు ఉంటే మీరు ఏదో ఒక టాబ్లెట్స్ తీసుకుంటారు, డాక్టర్ని కలుస్తారు, నడువు నొప్పి తగ్గించుకుంటారు, మళ్ళీ నార్మల్ లైఫ్కి వస్తారు. అలా కాకుండా చాలా మందిలో నెలల తరబడి సంవత్సరాల తరబడి ఉంటుంది. ఇలాంటి వాళ్ళల్లో డాక్టర్ని కలిసినప్పుడు కూడా టాబ్లెట్స్ వాళ్ళు కూడా ఎక్కువ రోజులు రాయటానికి సుముఖంగా ఉండరు. ఎందుకంటే టాబ్లెట్స్ రాస్తే మజిల్ రిలాక్సెన్స్ రాయాలి, లేదంటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటారు అనమాట. నొప్పులు తగ్గించే మాత్రలు ఇలాంటివి రాస్తారు. ఈ మాత్రలు రాసినప్పుడు నొప్పి తగ్గుతుంది, కానీ ఈ మాత్రలతో పాటు ఉదయాన్నే ఒకటి పరగడపన ఏమి తినకుండా ఒక టాబ్లెట్ తీసుకోమని చెప్తారు. ఏంటంటే అది కడుపు మంట రాకుండా ఉండేదానికి. ఎందుకంటే ఈ టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా కడుపు మంట వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 4 రోజులు, వారం రోజులు, 10 రోజులు అంటే సమస్య లేదు, కానీ నెలల తరబడి వాడాల్సి వచ్చినప్పుడు మాత్రం ఈ టాబ్లెట్స్ వల్ల ఎక్కడ లేని సమస్యలు వస్తాయి. ఫస్ట్ వచ్చేసి కడుపు మంట. ఆ కడుపు మంట తగ్గించడానికి ఫస్ట్ డాక్టర్లు వాడమనే మాత్రం ఏంటంటే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్. ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటే ప్యాంటోప్రజోలు, తర్వాత వచ్చేసి రాబిప్రజోలు, లాన్సోప్రజోలు ఇలాంటివి వాడమని చెప్తారు. వాటిల్లో కనీసం ఇప్పుడు ఒక వారం రోజులు 10 రోజులు వాడి వదిలేసే సమస్య లేదు. కానీ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, డీసీజే అంటారు, హెల్త్కి సంబంధించింది, వాళ్ళు ఏం చెప్పినారంటే ఎవరైనా సరే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ 8 వారాల కన్నా ఎక్కువ వాడుతూ ఉంటే వాళ్ళలో కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, మెగ్నీషియం లెవెల్ ఎలా ఉండదు అని చెక్ చేసుకోవాలని చెప్పేసి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినారనమాట. అంటే ఇప్పుడు 8 వారాల కన్నా ఎక్కువగానే మీరు ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ తీసుకుంటుంటే మీ బాడీలో ఉన్నటువంటి మెగ్నీషియం లెవెల్ తగ్గిపోతుంది. మెగ్నీషియం లెవెల్ తగ్గిపోతే మీ ఎముకలు బలహీనం అయిపోతాయి. వైటమిన్ D3 అబ్జార్ప్షన్ కాదు, కాల్షియం అబ్జార్ప్షన్ కాదు. ఈ మెగ్నీషియం వల్ల శరీరంలో 300 రసాయన క్రియలు జరుగుతాయి అన్నమాట. అది కాకుండా కిడ్నీలు పాడైపోతాయి. సో ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అనేవి ఎక్కువ రోజులు మీరు వాడలేరు. పైపెచ్చు ఈ మజిల్ రిలాక్సెంట్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ ఎక్కువ రోజులు వాడే అవకాశమే ఉండదు. ఎక్కువ రోజులు వాడినారంటే ఈ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ రోజులు వాడినారంటే వాటి వల్ల వచ్చే సమస్యలు ఏంటంటే మీకు బీపీ ఉంటే ఇంకా బీపీ పెరుగుతుంది అనమాట. కార్డియాక్ సమస్యలు ఎక్కువ అవుతాయి, హార్ట్కి సంబంధించిన సమస్యలు ఎక్కువ అవుతాయి, లేదంటే మీ కిడ్నీలు చెడిపోయేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ రోజులు వాడుతూ ఉంటాయి. అంటే కడుపున మంట, అల్సర్ అనేది అది ఎలాగో వస్తుంది అనమాట. వీటితో కాకుండా మజిల్ రిలాక్సెంట్స్ అంటే నడు నొప్పి తగ్గించడానికి వాడుకునే మజిల్ రిలాక్సెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏముంటాయంటే క్లోరోజోక్సిజోన్, థాయోకోల్స్కోసైడ్, తర్వాత వచ్చేసి టిజానిడిన్ ఇలాంటి మజిల్ రిలాక్సెంట్స్ రాస్తారు. ఇవి రాస్తే కొద్ది రోజులు వాడితే ఓకే, కానీ ఎక్కువ రోజులు వాడలేము అవి కూడా. ఎందుకంటే వాటి వల్ల మీకు సెడేషన్, మత్తు ఎక్కువ వస్తుంది అనమాట. ఇప్పుడు ఆ మజిల్ రిలాక్సెంట్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్కి వెళ్ళి పనిచేసే కుర్రాడు బ్యాక్ పెయిన్ వచ్చింది, అతనికి డాక్టర్ ఈ మజిల్ రిలాక్సెంట్స్ రాసినాడు, ఏదో వారం రోజులు 10 రోజులు వాడి ఆపేస్తే సరిపోతుంది. కానీ మీలో నడువు నొప్పి సంవత్సరాల తరబడి, నెలల తరబడి ఉంది. అప్పుడు మీరు ప్రతిరోజు అవి వాడుతున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ మాత్ర వేసుకొని మీరు కార్ డ్రైవ్ చేయడం మొదలు పెట్టినారనుకోండి, మీకు మత్తు వస్తుంది. అప్పుడు యాక్సిడెంట్లు అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు
పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం లేకుండా, మజిల్ రిలాక్సెంట్స్ వాడాల్సిన అవసరం లేకుండా, ఇలాంటి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ వాడాల్సిన అవసరం లేకుండా మీ నడుము నొప్పి తగ్గడానికి వచ్చినటువంటి ఒక గొప్ప వరమే ఈ క్యూరాపాడ్. ఈ క్యూరాపాడ్ అనే దాంట్లో 2 డివైజ్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇదిగోండి డివైజ్ ఇలా ఉంటుంది అనమాట. క్యూరాపాడ్ లో డివైజ్ ఇలా ఉంటుంది. 2 డివైజ్లు ఉంటాయి. మీరు చూసినారంటే చూడండి, ఈ విధంగా వెలుగుతాయి డివైజ్లు, ఈ విధంగా వెలుగుతుంటాయి, ఈ విధంగా ఉంటాయి. 2 డివైజ్లు ఉంటాయి. ఈ డివైజ్లు ఏం చేస్తారంటే మీకు నడుము నొప్పి ఎక్కడొస్తుందో అక్కడ ఎత్తి పెడతారు. ఈ డివైజ్లు అతికిస్తారు. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ కిట్లో చూసినారంటే ఇది చూడండి, ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఈ కిట్లో చూసినారంటే బెల్ట్లు ఉంటాయి. ఈ బెల్ట్లు ఉంటాయి, 4 రకాల బెల్ట్లు ఉంటాయి. ఈ బెల్ట్లు వచ్చేసి ఈ డివైజెస్ ఆ బెల్ట్ లోపల దోపుకొని మీకు నడుము దగ్గర ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ ఇట్లా పెట్టుకున్నారంటే ఈ డివైస్ లో నుంచి ఒక రకమైన కాంతి శరీరం లోపలికి వెళ్తుంది. ఏమవుతుందంటే మీకు ఇది ఎలా పనిచేస్తుందని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఒక రకమైన కాంతి శరీరం లోపలికి వెళ్ళి ఫస్ట్ ఏం చేస్తుందంటే ఈ కాంతి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఈ కాంతి ఏం చేస్తుందంటే శరీరంలోకి మీరు ఎక్కడైతే పెడతారో అక్కడికి లోపలికి వెళ్తుంది అనమాట. వెళ్ళి ఈ పెడితే అవి ఏమవుతుందంటే ఆ కాంతి శరీరం లోపలికి వెళ్తే ముఖ్యంగా ఈ నడుము నొప్పికి రాగలగల కారణాలు ఏంటంటే ఆ నడుము నొప్పులకి అక్కడ కండరాలు ఉంటాయి కదా, ఆ కండరాలు వీక్ అయిపోతాయి. లేదా ఈ వెన్నుపూసల మధ్యలో కొంచెం అదుకుపోయి నరాలు ఒకటి మధ్యలో చిక్కుకుపోయి దాని ద్వారా కాలు కింద వరకు, నడుము దగ్గర నుంచి కాలు కింద వరకు సర్ర అనేసి నొప్పి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ డివైజెస్ ఎక్కడైతే నొప్పి వస్తుందో అక్కడ ఒక అరగంట సేపు బెల్ట్ సహాయంతో కానీ, లేదా ఇవి ప్యాచెస్ అంటారు, వీటిని అదిసివ్ ప్యాచెస్ అంటారు. ఈ ప్యాచెస్ అంటే అంటుకుంటాయి ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇలా తీస్తారు, వీటిని ఇలా తీసి ఇది ఇలా ఉంటుంది. దాన్ని వచ్చేసి ఈ డివైస్కి ఈ లైట్ వచ్చే పక్కన అంటిస్తారు. అంటించి ఏం చేస్తారంటే ఈ పక్కన ఇలా అంటిస్తారు. అంటిస్తే ఇది డబుల్ సైడ్ స్టిక్కర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇలా అంటించేస్తే ఇలా నిలబడిపోతుంది అనమాట. నడుము మీద కూడా అలా నిలబడుతుంది. ఇలా అరగంట ఉంటుంది అనమాట. సో ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ కాంతి శరీరం లోపలికి వెళ్ళి ఆల్మోస్ట్ ఎంత డీప్ వెళ్తుందంటే ఇంచుమించు 7 సెంటీమీటర్స్ లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే మన శరీరంలో ఉండే కణంలోకి వెళ్ళి మైటోకాండ్రియా అంటారు. ఆ మైటోకాండ్రియాలోకి వెళ్ళి దాన్ని యాక్టివేట్ చేసి దాంట్లో నుంచి ఏటీపీ ప్రొడక్షన్ పెంచుతుంది. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటారు. ఏటీపీ అనేది శరీరానికి శక్తినిస్తుంది. ఆ ఏటీపీ ప్రొడక్షన్ పెరిగినప్పుడు ఆ సెల్ వచ్చేసి, ఆ కణం వచ్చేసి శక్తి వస్తుంది. ఆ కణం శక్తి వచ్చిందంటే కణజాలానికి శక్తి వస్తుంది. కణజాలానికి శక్తి వచ్చిందంటే కండరానికి శక్తి వస్తుంది. సో ఆ కండరం వచ్చేసి గట్టి అవుతుంది. ఆ కండరం గట్టిదయిందంటే ఆటోమేటిక్ గా మీకు నొప్పి తగ్గుతుంది. అది కాకుండా ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అయితే బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. అక్కడికి మీరు ఎక్కడైతే డివైస్ పెట్టినారో అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ బ్లడ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఈ రక్తం వచ్చేసి ఆక్సిజన్ తీసుకెళ్తుంది, పోషకాలని, న్యూట్రియంట్స్ ని తీసుకెళ్తుంది. తర్వాత నొప్పి తగ్గించే కెమికల్స్ ని, యాంటీ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ని తీసుకెళ్ళడం వల్ల అక్కడ నొప్పి తగ్గుతుంది. మూడోది వచ్చేసి మామూలుగా మీకు పెయిన్ బ్రెయిన్ కి తెలుస్తుంది. ఇది న్యూరల్ బ్లాకేడ్ మెకానిజం అంటారు. ఆ న్యూరల్ బ్లాకేడ్ మెకానిజంలో సబ్స్టాన్స్ పి అనే కెమికల్ ఉంటుంది. దాని ప్రొడక్షన్ తగ్గించడం వల్ల మీరు ఫీల్ అయ్యే పెయిన్ తగ్గుతుంది. ఈ 3 రకాలుగా ఇది పనిచేయడం వల్ల మీ నడుము నొప్పి అరగంటలో తగ్గుతుంది. రోజుకి 2 నుంచి 3 సార్లు వాడచ్చు. ఈ డివైస్, ఈ మొత్తం కిట్టు 1 year వ్యారంటీ ఉంటుంది. దాంట్లో 2 డివైజెస్ ఉంటాయి, 50 డబుల్ సైడ్ స్టిక్కర్స్ ఉంటాయి, 4 డిఫరెంట్ సైజ్ బెల్ట్లు ఉంటాయి, 2 డాంగిల్స్ ఉంటాయి, 2 ఛార్జింగ్ కేబుల్స్ ఉంటాయి, ఒక అడాప్టర్ ఉంటుంది అనమాట. ఇదంతా కలిపి ఒక కిట్గా వస్తుంది. సో దీన్ని మీరు ఒకసారి కొని పెట్టుకుంటే దీన్ని మీరు ఏం చేస్తున్నారు, మీకు నడుము నొప్పి ఎక్కడ ఉందో అక్కడ అంటిస్తున్నారు. దీనికి అక్కడ అంటించినప్పుడు మీరు ఏది శరీరం లోపలికి తీసుకోవట్లేదు, బయట పెడుతున్నారు. పెట్టడం వల్ల ఈ కాంతి పని చేయడం వల్ల దాన్నే ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫోటో బయో మాడ్యులేషన్ అంటారు. ఈ ఫోటో బయో మాడ్యులేషన్ యుఎస్ఎఫ్డిఏ ఆల్రెడీ అప్రూవ్ చేసింది. తర్వాత అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ వాళ్ళు ఏం చెప్పినారంటే నడుము నొప్పి ఉన్న వాళ్ళల్లో మాత్రలు వాడేదానికన్నా ముందర కూడా ఈ ఫోటో బయో మాడ్యులేషన్ వాడాలా అన్నారు. లక్కీగా ఏమైందంటే ఈ క్యూరాపాడ్కి ఏమైందంటే మన భారత ప్రభుత్వం ఈ క్యూరాపాడ్ ని మనం ఇండియాలో తయారు చేయొచ్చు, మార్కెట్ చేయొచ్చు,
తర్వాత ఎక్స్పోర్ట్ చేయొచ్చు అని చెప్పేసి అప్రూవల్ కూడా ఇచ్చింది అనమాట. ఇది డాక్టర్లు రాస్తారు. నేనేమంటానంటే మీ ఇంట్లో ఎవరైనా నడుము నొప్పి ఉన్నవాళ్ళు మాత్రలతో తగ్గకుండా మాత్రలు ఎక్కువ రోజు వాడలేని పరిస్థితుల్లో ఉండి, లేదా మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ డయాబెటీస్ ఉందంటే వాళ్ళలో మాత్రలు ఎక్కువ రోజులు వాడలేరు, లేదా వాళ్ళల్లో బ్లడ్ ప్రెషర్ బీపీ ఉందంటే వాళ్ళల్లో మాత్రలు ఎక్కువ రోజులు వాడలేరు, లేదా వాళ్ళల్లో మూత్రపిండాల సమస్య కిడ్నీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళలో కూడా మాత్రలు ఎక్కువ రోజులు వాడలేరు. ఇలాంటి మనిషి ఎవరైనా ఉంటే వాళ్ళల్లో వెన్ను నొప్పి నడుము నొప్పి ఎక్కువ రోజులుగా ఉంటే గనక మీరు కామెంట్ రూపంలో నన్ను రీచ్ అయినారంటే మనకు డాక్టర్స్ ఉన్నారనమాట. ఆ డాక్టర్లకి మిమ్మల్ని కనెక్ట్ చేసి మీ పరిస్థితి తెలుసుకొని ఈ క్యూరాపాడ్ ఆ డాక్టర్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని కొనుక్కొని పెట్టుకున్నారంటే 1 year వ్యారంటీ ఉంటుంది. ఆ 1 year వ్యారంటీలో మీకు ఏదైనా సమస్య వస్తే దాన్ని రీప్లేస్ చేసి ఇస్తారు కంపెనీ వాళ్ళు. రెండవది వచ్చేసి ఈ డివైస్ ని 3 సంవత్సరాల పాటు వాడుకోవచ్చు. మీరు మీ నడుము నొప్పికి ఒకరికే కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికి కూడా వాడుకోవచ్చు. సో క్యూరాపాడ్ అనేది ఒక డివైస్. దీన్ని వాడుకోవడం ద్వారా మీ వెన్ను నొప్పి సూపర్ గా తగ్గించుకోవచ్చు. రోజుకు 2 సార్లు నుంచి 3 సార్లు పెట్టుకోవచ్చు. అరగంట పెట్టుకున్నారా మీ పని మీరు చేసుకున్నారా, తర్వాత తీసేసినారా, ఛార్జ్ పెట్టుకున్నారా అంటే మొబైల్ ఛార్జింగ్ పెట్టుకున్నారా, మళ్ళా ఒక 6 గంటలు గ్యాప్ ఇచ్చి మళ్ళా పెట్టినారా. సో 6 గంటల గ్యాప్ తో 2 నుంచి 3 సార్లు వాడుకుంటే మీ నొప్పి తగ్గిపోతుంది. పోను అక్కడ మీ కండరం గట్టి పడుతుంది, శక్తి వస్తుంది. సో ఆటోమేటిక్ గా బ్యాక్ పెయిన్ సిగ్నిఫికెంట్ గా తగ్గుతుంది. సో ఇది వర్కింగ్ క్లాస్ ప్రొఫెషనల్స్ కి కానీ, లేదా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, వేరే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, ఈ వెన్ను నొప్పి బ్యాక్ పెయిన్ దీర్ఘకాలికంగా ఉన్నవాళ్ళు మాత్రలు తీసుకోవాల్సిన అవసరం లేకుండా మీరు వెన్ను నొప్పిని తగ్గించుకునే దానికి అవకాశాలు చాలా చాలా ఎక్కువ. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి, దాన్ని రీచ్ అవ్వండి, మీకు నేను గైడెన్స్ ఇస్తాను. సో మీ ఏరియాకి సంబంధించిన డాక్టర్లు కనెక్ట్ చేస్తాము. డాక్టర్ మిమ్మల్ని ఒకసారి పరీక్షించి తర్వాత ఈ క్యూరాపాడ్ మీకు రాస్తే మీరు కొనుక్కున్నారంటే, మీరు వాడుకున్నారంటే మాత్రలతో వచ్చే సైడ్ ఎఫెక్ట్ లేకుంటే, 0 సైడ్ ఎఫెక్ట్ అండి, లేకుండా మీ బ్యాక్ పెయిన్ ని తగ్గించుకుంటూ మీరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. మీరు వర్కింగ్ క్లాస్ ప్రొఫెషనల్స్ అయితే ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా మీరు వర్క్ మీద ఫోకస్ చేయొచ్చు. సో బ్యాక్ పెయిన్ కి గుడ్ బై చెప్దాం, క్యూరాపాడ్ కి వెల్కమ్ చెప్దాం. సో జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. మర్చిపోకుండా ఇది అందరికీ షేర్ చేయండి. ఎవరికైనా ఇలాంటి సమస్య ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి సొల్యూషన్ దొరుకుతుంది. జై హింద్.